ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కోకస్మన్నూరు గ్రామంలో శ్రీ శబరిమాత ఆశ్రమం వార్షికోత్సవం సందర్భంగా కోకస్మన్నూరు గ్రామంలో ఊరేగింపు పల్లకి సేవా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది.
పాలపట్టు శాస్త్రాల గ్రామంలో జ్ఞానమే అధికము మానవ జాతికి. జ్ఞానం లేని చోటు మానవ పశువే. జ్ఞానమే అధికము మానవ జాతికి, జ్ఞానం లేని చోటు మానవ పశువే. మానవుడు ఎటువంటి వాడు, పశువు ఎటువంటిది? ఎందుకంటే మానవుడికి ఉన్నటువంటి శక్తి పశువుకు లేదు. ఎందుకంటే ఈ జన్మ భగవంతుడికి నచ్చినటువంటి జన్మ. 7,84 లక్షల జీవులలో పవిత్రమైనది, శక్తిటువంటిది, ఏదైనా సాధించగలిగేటటువంటి శక్తి మానవుడికి ఉన్నట్టే ఉన్నది. కాబట్టి అన్ని చేయగలడు. మానవుడికి కీర్తి, చేదు అన్ని అనుభవం. కాబట్టి ఇంత చక్కని జన్మని మనం వృధా చేసుకోకుండా గురుదేవుడి ద్వారా జ్ఞానాన్ని పొంది, కటాక్షాన్ని పొంది, గురుదేవుడు చెప్తున్నటువంటి కార్యక్రమాన్ని కానీ, సానుభూతిని కానీ, ఆజ్ఞ కానీ గురువారకుండా ఆచరించినప్పుడు అప్పుడు గురుదేవుడు కటాక్షాలు వాళ్ళు ఎల్లవేళ రక్షణగా ఉంటాయని సద్గురు శ్రీ శబరి మాతాకి జై. మాన్పించవచ్చు, బలమైన రోగములను మాన్పించవచ్చు. కాళ్ళు మొక్కుతా, ముప్ప కాళ్ళు మొక్కుతా, ముప్ప కాళ్ళు మొక్కుతా, అల్లకిలున్న శబరమ్మ కాళ్ళు మొక్కుతా, అల్లకిలున్న శబరమ్మ కాళ్ళు మొక్కుతా.
దర్శనము గురువు దర్శనము మోక్షదాయకము గురువు దర్శనము మోక్షదాయకము. నిందలు మోపవారు శబరమ్మ నిందలు మోపవారు శబరమ్మ సందులుంటలు మాయమ్మ నిందలు మోపవారు శబరమ్మ సందులుంటలు శబరమ్మ తరగము ఓరు మాయమ్మ తరగము ఓరు మాయమ్మ.
దీక్షను బ్రోవుమమ్మా నా ఒడలి ఉదకాంక్ష నీవు ఇడు చేరి నీ పాద పద్మాలు కడగాలి. ఇప్పుడు కొంతమంది ధ్యానం అంటేనే కుదురుతారు, ధ్యానమే చేస్తారు. అందుకనే ధ్యానం చేయాలి మనం. ఎట్లయినా ఎప్పుడు 24 గంటలు కామ్ కర్తేశ్వరు నామ కీర్తేశ్వరాలు మూమే రామ్ ఆత్మే కామ్ చేతిలో పని చేయండి, నోటితోటి భగవంతుడు నామం చేయండి. ఏం తప్పు లేదు. నిద్ర చేయొచ్చు, నడిచినప్పుడు చేయొచ్చు, పండుకున్నప్పుడు చేయొచ్చు, తిరిగినప్పుడు కూడా చేయొచ్చు. శాస్త్రం వల్ల ఏం చెప్తున్నారంటే నోటు ఎప్పుడు పని లేదు, అన్నిటికి పడినాయి. కాళ్ళకు, చేతులకు, కళ్ళకు, చెవులకు అన్నిటికి పడినాయి. నోరుకి ఏమైనా పడినదా? నోరుకు ఒక పని పడినది, అన్నం తినేటప్పుడే పని ఉంటుంది. అన్నం తినేటప్పుడు దానికి పని ఉండదు కాబట్టి ముక్కుకి ఏం పని లేదు, ఆ ముక్కుతో పని చేయని చెప్తున్నారు శాస్త్రం వేరు. అన్నం నోరుకు పడినప్పుడు ముక్కుతో పడినప్పుడు దీంతో ఓమనస యుక్తం ఆయను చూసి హంసతో కూడుండవే హంస నెరిగిన వారు హింసలే కదా హంసలైన చూడగాని చెప్పింది శబరి మాత పరమహంస. హంస కూడా పరమహంస ఏం చేసింది? వాళ్ళని నడిచిండ్రు, కరించిండ్రు. వాళ్ళని కరించాలని చెప్పి ఇప్పుడు ఎన్నో వాస్తవాలు నడిపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఇప్పుడు లేదని కాదు, సూక్ష్మ రూపంలో కూడా ఇక్కడ కూడా వస్తున్నారు. ఏ ఆశ్రమంలో కార్యక్రమం జరిగినా వారు మొదలేసి ఇక్కడ దర్శనం అంటే కొందరికి ఓలైతులు ఆలయ దర్శనం ఇచ్చి ఇక్కడ అడుగు పెట్టిపోతున్నారు. కాబట్టి అందుకోసమే ఈ ఆశ్రమాన్ని నడుస్తున్నాయి. శబరి మాత మొదలే జెండా ఎక్కించక ముందే వచ్చి అడుగు పెట్టిపోతుంది. అందరి ఎన్ని ఆశ్రమాలు నాని ఆశ్రమం కానీ మనకు తెలుస్తలేదు. మనకు స్థూలం తెలుసు కానీ సూక్ష్మం తెలియదే. సూక్ష్మం తెలిస్తే కారణం తెలిస్తే వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ఇప్పుడు ఇటువంటి కార్యక్రమం పోతున్నాం, భక్తిని యుక్తిని చేస్తూ ఆ భగవంతుని ధ్యానం చేస్తూ గురువుల యొక్క సేవా శుశ్రూష చేస్తూ వారి యొక్క ఆధీనంలో ఉన్నట్టయితే వారి యొక్క ఆశీర్వాదంతో వారి యొక్క హస్తంతో హస్తకమస్త సంయోగంతో మనం కడతీరుతామని చెప్పి అందరూ ఆ శబరిమాత అందరి ఆ భగవంతుడు అందరికీ ఇటువంటి మోక్ష ప్రాప్తి ప్రసాదించాలని చెప్పి హరి ఓం తత్సత్. మన ధనంకాయ మన ద్రవ్యంకాయ చూస్తున్నాం అంటున్నాం. ఏంటికప్పుడు మన గరీబ్ పరిస్థితుల్లో ఉండినవచ్చు, ఆ మాతాది కాయ పోయినప్పుడు ఇప్పుడు గరుడపత్రం కావచ్చు, ఆ గరుడపతికాయ చూడద్దు. మనం ఏమిచ్చినాం? కానీ మనం ధనంలో గురు కల్పించమని ఇప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళు అన్నాడు
ఈ నెక్కలు తిరిగి చూస్తే అది మానవ జన్మ కాదు. మానవ జన్మ వచ్చినందుకు మానవానంత మాత్రమే కాదు, ఆ మానవులకు మెచ్చినటువంటి నడక నడుస్తుంది బిడ్డ. మనం సాధించగలుగుతాము, లేకుండా సాధించలేము. కాబట్టి దయచేసి జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే గురువు అవసరం. ఎందుకంటే చూడు, నేనప్పుడు అజ్ఞానం ఉంది, భోజన సాక్షిగా తెలుసు. కాబట్టి అప్పుడు గడికి చుక్క పోదామంటే టికెట్కి దొరకపోబిడ్డ. అయితే ఏమైంది, మాతాయితమైన వేడికెళ్ళే నేను ఎప్పుడంటే ప్రాథమిక మేడం దొంగనండి ఫస్ట్ తీసుకపోడు. ఈ భోజన స్వామి, ఆ భోజనోడు స్వామి, వీళ్ళు ముత్తల స్వామి, వీళ్ళు పడకపోయి బలవంతాలు పడకపోయి ఏం చేసిండు, అక్కడ కూడా పెట్టింది. మాతాయి చంపడం లేకుండే చిన్నది ఆడుండే, ఇది బెంగళూరు కొనాలి. ఆళ్ళు అమ్మ బయటకెళ్ళి అక్కడ రాగి చెట్టు ఉంది, ఆ రాగి చెట్టు మొదట కూర్చుండి ప్రవర్తన ఇస్తుండే. ఇప్పుడు మనకు ఆనందాన్ని ఇస్తున్నది, ఎక్కడంటే అక్కడ ఆశ్రమాలు పెరుగుతున్నాయి, మన ఇండ్లు పెరుగుతున్నాయి, కానీ మనం జ్ఞాపక శక్తి ఎత్తలేదు. గర్వం రావద్దు, ఆ భక్ష్యాల మాత్రం గర్వం రాదు, ఆ భక్ష్యాలు తెరదు. అమ్మగారు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నది చూస్తున్నావా? ఇంటింటికి చూస్తాడు గురువు, రోజుకి ఒకసారి ఇంటింటికి వస్తాడు. మనకి చాక్లెట్ 4 రూపాయలు పిచ్చర్ రూపాయలు వస్తాడా, ఆ యొక్క దత్తాడు పుస్తక రూపాయలు వస్తాడా, 6 రూపాయలు వస్తాడా, మనం తెలుసుకోలేము. అది తెలుసుకున్నప్పుడే నిజమైన శిక్షుడు. కాబట్టి దయచేసి మనం అందరము ఆ యొక్క గురుపుత్రులమే. ఆ గురువు ఈ గురువు కాదు, ఈ గురువు ఆ గురువు అంటే మనం అందరు గురువు పెడతాం. కాబట్టి గురువు అనేది వాడు ఒక్కడే ఉన్నాడు. చాలా మంచి విషయాలు ఇస్తుంది. మాకు భూమి మీద ఇంత ప్రేమ ఉన్నాడంటే ప్రపంచం మీద ఎంత ప్రేమ వాళ్ళు, సర్వం ప్రపంచం మీద ఎంత ప్రేమ వాళ్ళు, భూమి మీద ఎంత ప్రేమ ఉన్నాడని ఆ ముసలి తర్వాత ఆయన బ్రహ్మాండంగా ఏడుస్తున్నాడు. ఏమని? ఏ భార్యామని, నీ మూలంగా నాకు రాజ్యం వచ్చింది, రాజాధికారం నేను హాయిగా ఉన్నాను, ఈ ప్రపంచ సుఖంలో కూడా నీకు ఆనందం గడిపాను. మరి ఇప్పుడు నా పతిని బాగా బోర్న ఏడుస్తున్నాడు. ఏడిస్తే ఏం జరిగిందంటే ఒక ఆయన సోలుతున్నాడు. ఏమో ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అగో మా భార్య పోయింది, నా బాధ రాకుండా నీకేమంటే, నువ్వు కూడా ఉండవు, నిన్ను కూడా ఈ దేశ సంస్కారం ఏమున్నదంటే భార్యాభర్తల్ని సజీవ దానం చేసేవాడికి నిర్బంధం అయింది. నిన్ను కూడా కొండపై కాష్టంలో పెట్టి అగ్గి పెట్టేస్తాము అంటే ఏమైంది? ఏడుబంది. అప్పుడు విచారం వచ్చింది, నేను ఏడికెళ్ళొచ్చినా, ఇప్పుడు నేను ఏడికి పోవాలని విచారం చేస్తే, నేను గంగా నదిలో శ్రీకృష్ణుడితోటి స్నానమాడగా ఈడదేళ్ళ, ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచన రాగానే ఏమన్నాడు గ్రామస్తుతోటి, నేను ఒకసారి గంగా స్నానం చేస్తా అంటే, సరే మా మీద చేసి రావాలని అన్నారు. ఇప్పుడు నేను కాష్టంలో వండేయంటే వాళ్ళు అంటారు, కానీ స్నానం చేయండి కదా అంటారు. పోన్నారు, పోయి మునిగిందంటే వాళ్ళ శ్రీకృష్ణుడి దగ్గర తేలాడు. తేలి కృష్ణుడు అమ్మవారికి పీతాంబరం కట్టుకుందంటే ఆ ప్రపంచం అంతా అయిపోయింది అప్పటిదాకా. అంటే మనం మాయలున్నాం, చస్తామంటే ఏం చేయాలి వచ్చిండు, మళ్ళా భగవంతుడు జ్ఞాపకం వచ్చిండు. జ్ఞాని కావాలంటే ప్రతిరోజు చావు గురించి విచారం చేసినప్పుడే వారు జ్ఞానేతరైన ఆలోచన. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సద్గురు శ్రీ శబరి మాతాజీకి జై. శ్రీ శబరి మాతాజీ పాదపద్మకు సాష్టాంగ నమస్కారం. అమ్మని ప్రతి ఒక్కళ్ళు అమ్మ, మా అమ్మ అమ్మ అనుకుంటేనే అందరము తెలుస్తున్నాము. మరి అమ్మ ప్రేమ ఎట్లా ఉన్నది? అపరూపమైన ప్రేమ ఉన్నది. అపరూపం అంటే చిన్న పిల్లవాడు ఏడుస్తుందంటే తల్లి అన్నం తిన్నగా చేతి కడిగేసి పిల్లని, అయ్యో నా పిల్లడు ఏడుస్తుందని ఎట్లా చేసుకుంటుందో మనసుగా అలానే వేస్తుంది అమ్మ వల్ల. మరి శబరిమాత భక్తులమని అనుకుంటూనేమంటున్నాం. మరి శబరిమాత భక్తుల లోపల అందరికీ జయ గురు జయ శ్రీరామ్ అనుకుంటున్నాము. మరి ఇలాగా ఈ శబరిమాత బస్సు లోపల పెద్ద మనుషులు అంటున్నారు కనబడకంటే, మరి ఒక విధానంగా తీసుకుపోదాం అంటున్నారు కనబడకంటే, మరి అమ్మని ఓలాలని అనుకుంటున్నాం. మరి పాత్రలు అయితే పోతుంది, మరి కొత్తలో మనకి తయారైదామా కాదా? మరి మస్తు మంది జ్ఞానులు ఉన్నారు, వాళ్ళని పిలిపించి వాళ్ళని ముందుకు తీసుకుపోయాలని తరింపేయాలని ఇది అనుసారి నేను అమ్మని కట్టుకున్నా. సద్గురు శ్రీ శబరి మాతాజీ జై.
అమ్మ భక్తులకు శిష్యులకు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క పాదాభివందనం. మన భక్తులు ఎట్లున్నారంటే ఇప్పుడు సొంత అన్నదమ్ములు కూడా కలిసి ఉండలేరు. ఎందుకంటే వేరేళ్ళ పశువులకి సేరంతా వేస్తే వేసుకోడు, కానీ మన తమ్ముడిది అన్నది వేస్తే అది పాలుడు పగైపోతున్నది. భక్తి అనేది మనం ఎట్లున్నామంటే ఇప్పుడు ఏడ కలిసిన జైగురు అక్కలు అమ్మలు అందరు కలిసి మనము సొంత వాళ్ళకంటే ఎక్కువ కలిసి ఉంటున్నాము. అలాగే భక్తులు రాలేదు, శిష్యులు రాలేదు, ఊరులు రాదని బాధపడద్దు ఇప్పుడు. ఎందుకంటే ఒక మామిడి చెట్టు కాస్తే ఆకులు ఎన్ని కాస్తాయో పూతంతా ఊయేది, పూత ఎంత ఊస్తుందో పండ్లన్నీ కాయాలి. అందుకని రాలిపోయినాయి రాలిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళమే మనం పండ్లము. అదే మన మనస్సులో ఉంచుకొని ఏ పనైనా కానీ మనతోటి కానిది మన కృషితోటి సాధించలేని గురు కృపతోటి సాధించవచ్చు. అందుకని భక్తులందరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొని, ఎవరు రాకపోయినా మనం వెళ్ళి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నా యొక్క మనవి. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. అందరికీ జై. దొరకదు శివ పంచాక్షరి దొరికితే తా దేహమందు తలనెరుగవలెన్ ఎరిగిన పిమ్మట మరి 25 అక్షరములు పంచి చదవన్న పంచితే పరమాత్మ నీవు. శివ పంచాక్షరి మాత్రం దొరికేది కాదు. ఒకవేళ దొరికిందా దాన్ని 25 అక్షరములు పంచి చదవాలి, పంచితే ఆ పరమాత్మ లభ్యమవుతుంది. మరి దానికోసం పాటలాడు ఉన్నది, కానీ మనం ప్రయత్నం చేస్తలేము. మనమందరం కూడా మన మాతాజీ దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నాము, కొందరు వేరే వేరే రకాల గురువుల దగ్గర తీసుకుని ఉన్నారు. కాకపోతే అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మరి మా భోజన గారు కూడా మంచిగా బ్రహ్మాండంగా మాట్లాడింది. ఎప్పుడు కూడా అలాగే మాట్లాడతాడు ఆయన. సద్గురు శ్రీ శబరి మాతాజీకి జై. గ్రామంలో శబరిమాత ఆశ్రమము వెలుబడి కనీసము 40 సంవత్సరాలు జరిగింది. 40 సంవత్సరాల నుండి అమ్మ పూజా కార్యక్రమము, భజన కార్యక్రమము, అన్నదాన కార్యక్రమం జరుపుకుంటూ వస్తుంది. పాత ఆశ్రమం ఉండే, పాత ఆశ్రమాన్ని తీసి ఈ ఆశ్రమాన్ని నిర్మించడం 7 సంవత్సరాలు జరిగింది. కాబట్టి మా గ్రామంలో ప్రతి పౌర్ణమికి పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, సత్యనారాయణ కథ కార్యక్రమం నిరంతరంగా జరుగుతున్నది. ఎప్పుడు కూడా మాతాజీ ప్రేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 6, 7 తారీఖులలో ఈ వార్షికోత్సవ కార్యక్రమం జరుపుతున్నాము. మరి ఆ వార్షికోత్సవ కార్యక్రమానికి వివిధ గ్రామస్తుల నుంచి మరియు భక్తులు మరియు శిష్యులు అందరు కలిసి వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా మా ధన్యవాదాలు. కోకస్మన్నూరు గ్రామం నుంచి కూడా వచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెప్తూ సద్గురు శ్రీ శబరి మాతాజీకి జై. అంతేనా? మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.